శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులా రాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, గురువారం దినం. చాలా చక్కటి ఈ గురువారానికి చంద్రగ్రహం చాలా మంచి స్థానంలో ఉంది. ప్రతి గ్రహం చాలా ఉత్సాహంగా, చాలా బలంగా ఉండడం అనేది ఈరోజు జరిగినది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరమైన మీ కార్యక్రమాలని యథాస్థితిగా ముందంజనలోకి వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిమంది ఆభరణాలు కొనుక్కోవాలని, లేదు కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవాలి అని అనుకున్నవారు, అలాగే వాహనాలు కొనేవారు కొద్దిగా ఖచ్చితంగా మీరు దీన్ని సద్వినియోగం చేసుకునే రోజుగా ఈరోజు మీకు చెప్తున్నాను. ఎందుకంటే నక్షత్ర బలం కానీ, దినబలం కానీ, గ్రహ బలం కానీ వచ్చినప్పుడే అదృష్టం వస్తుంది. అలాగా ఏదో ఒక కోరికని మనం కోరికనంత మాత్రం అప్పుడే జరగదు. అది చాలా మందికి మనకు తెలుసు. అది ఉన్నతంగా ఉన్న వారికైనా లేని వారికైనా ఒక విషయం జరుగుతుంది. ఎందుకంటే దక్కే రోజు అనేది ఒకటి ఉంటుంది. ఏ రోజు మనకు వివాహం అనేది 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక్కరోజు నిర్ణయం, అది ఉదయం మనకు మంచి ముహూర్తాన్ని బట్టి వివాహం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక శ్రావణ మాసంలోనే ఈ గురువారం చాలా ప్రత్యేకమైన గురువారం. అలాగే తులారాశికి చాలా సంతోషమైనది. ఈరోజు మీ భావోద్వేగాలు, మీ పిల్లలు, మీ అభివృద్ధి, ఆనందం మరియు గర్వాన్ని మూలాంకారంగా ఉంటాయి. నేడు మీ వ్యాపారం మరియు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు సంపూర్ణంగా వ్యక్తిగత జీవితం, మీరు ఆనందకరమైన పరిపూర్ణమైన దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు. మీరు ఒకరిని ఆధ్యాత్మిక పరమైన సంబంధమైన ఏర్పరచుకునే అవకాశం ఉంది. మీ ప్రజల పట్ల ఆకర్షకులు అవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వారి సులభ ప్రభావితం చేయగలరు. మీ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వృత్తిపరమైన విషయాలు, వృత్తిపరంగా ఈరోజు మీకు ఒక అద్భుతమైన రోజు. మీ పనిలో అవసరమైన శ్రమ, కృషి పెడితే అద్భుతమైన విజయం లభిస్తుంది. ప్రయత్నాలు, ఆర్థికపరమైన లాభాలు లభిస్తాయి. ప్రయత్నాలని ఫలిస్తాయి. అదృష్టం, ఈరోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. ప్రయాణం, ఈరోజు ప్రయాణానికి చాలా మంచి రోజు. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శిస్తే అది చాలా మనస్సుకు ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయం, మీరు ఆరోగ్యంలో అద్భుతంగా ఉండడానికి శక్తి సాయి రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఆరోగ్య నియమాలను కూడా పాటించాల్సి వస్తుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి భౌతికంగా ఎలా ఉంటారు, మీ శారీరక దృఢం ఉన్న భావన, ఉత్సాహం మరియు ఈ ఉచ్చ దశ కలిగిస్తుంది. ఈ రోజు నిర్వీణం చేస్తున్న కొన్ని విషయాలలో విజయం పొందుతారు. ఉత్సాహం అనేది 95% అధికారికంగా చెప్పబడుతుంది. ఈ రోజు అందరినీ ఇష్టపడి, అందరిచే ప్రేమించబడిన మరియు సృజనాత్మకంగా ఉండే భావన ఉచ్చ దశ కలిగిస్తుంది. మీరు నీచ దశ నిర్ధారక లేక ఫలితం లేని భావంగా కలిగిస్తుంది. అందువల్ల ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ మన ఇష్టపరంగా, మన మనసు ప్రకారంగా వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే 62% మాత్రమే ఉంది. భౌతికంగా ఇప్పుడు ఉచ్చస్థానం, తెలివైన వారుగా, సృజనాత్మకంగా ఉండడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే మీ ఆలోచనలు, మీ పుట్టిన శక్తి కలిగిగా ఉంటారు. ఈరోజు విషప్రయోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు తులారాశి వారు చాలా ప్రత్యేకంగా అదృష్ట ఉండే రోజుగా ఉండడం వల్ల మీరు ప్రత్యేకమైన దృష్టితో ఈరోజు మీరు ముందుకెళ్ళాలి. మిమ్మల్ని గుర్తించి పట్టించుకునే వారితో మీ అవగాహన ఇప్పుడు చాలా సాఫీగా ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ యోగ్యులైన బ్రహ్మచారులు ఈవేళ మంచి విషయాలలో మీకు సహకారం అందిస్తారు. వివాహ విషయంలో ప్రతిపాదనలు రావచ్చు. అలాగే మీరు అదృష్టం కలిగిన జాతిరత్నాలలో మీరు కావలసినది ఉపరతనంగా వాడుకోవాలంటే ముదురు ఆకుపచ్చ అనేది వాడుకోవడం మంచిది.
అలాగే ఈరోజు